మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్న చికెన్ కేఎఫ్సీ అయితే ఫైనల్లీ ఈరోజు చేసేసాను. ఇది చేసుకోవడం చాలా కష్టం అనుకుంటారు. అందుకే బయట రెస్టారెంట్లలో ఇవి తింటూ ఉంటారు. కానీ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు తెలుసా? మరి ఇది ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో, బయట అంత రేటు పెట్టుకునేది ఇంట్లోనే తక్కువ కాస్ట్‌తో ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ చికెన్ లెగ్ పీస్లు అయితే 4 తీసేసుకున్నాను. చికెన్ ఇలా చేసుకున్నప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు లోపల ఉడకదేమో అని చెప్పి. కానీ అలా భయపడాల్సిన అవసరం లేదండి. చికెన్ తెచ్చుకున్నప్పుడు మనం ఇలా వెరైటీలు చేసుకునేటప్పుడు చికెన్ తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి కొంచెం వాటర్ వేసి దాంట్లో ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే చికెన్ అనేది చక్కగా లోపలంతా కూడా జ్యూసీగా టెండర్గా తయారవుతుంది. మరి అదేవిధంగా నేనైతే ఇది కొంచెం ఉప్పు నీళ్ళలో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి తీసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మీరు కూడా అదే విధంగా చేసుకోండి. ఇందులో ఇంకా ఎటువంటి పెరుగు అలాంటివి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత నేను ఇక్కడ 1 స్పూన్ అయితే ఉప్పు వేశాను. అలాగే 2 స్పూన్ల కారం వేసుకున్నాను. అలాగే ఒక చిన్న స్పూన్ అయితే గరం మసాలా వేశాను. ఇదిగోండి ఇంకొక అర స్పూన్ అయితే ధనియాల పొడి వేశాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 4 లెగ్ పీసులు తీసుకున్నాను కాబట్టి ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ తీసుకున్నట్లయితే క్వాంటిటీ పెంచుకోండి. అంటే ఇక్కడ నాకు టోటల్గా ఇది అర కేజీ చికెన్ అయితే వచ్చిందండి. కాబట్టి ఇక్కడ అర కేజీ చికెన్కి నేను కొలతలు అనేవి చెప్తున్నాను. చూసారు కదా, ఇలా ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిని ఒక అరగంట పాటు లేదా గంట పాటు దీనిని పక్కన పెట్టేయాలి. అప్పుడే మనకి చక్కగా మసాలా, ఉప్పు, కారం అంతా కూడా ముక్కకు బట్టి చాలా బాగుంటుంది. చికెన్ లెగ్ పీసులతో మనం బిర్యానీ చేసుకున్నా లేదా ఫ్రై చేసుకున్నా ఇలాంటి వెరైటీలు చేసుకున్నా కూడా దానికి కంపల్సరీగా ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అంతా కూడా లోపలికి అది అబ్జర్వ్ చేసుకుని ముక్క అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఘాట్లలోకి కూడా మసాలా అంతా వెళ్ళేటట్టు చక్కగా ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కేఎఫ్సీ చేసుకునేటప్పుడు ఈ విధంగా స్కిన్ అయితే ఉండాలండి. ఆ స్కిన్ ఉండడం వల్ల మనకి కేఎఫ్సీ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా కలిపేశాను. నేను మూత అయితే పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో ఒక 100 గ్రాముల వరకు మైదా పిండి తీసుకుంటున్నాను. గుర్తుంచుకోండి, కేఎఫ్సీ చేసేటప్పుడు కంపల్సరీగా మనకి మైదా, కార్న్ఫ్లోర్ అనేది ఉండాలి. ఒక 50 గ్రాముల వరకు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. 100 గ్రాముల మైదా అలాగే 50 గ్రాముల కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇదిగోండి, ఇదైతే వైట్ పెప్పర్ అండి, అంటే తెల్ల మిరియాల పొడి. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే నల్ల మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోనే 1 స్పూన్ అయితే గరం మసాలా వేస్తున్నాను. ఈ విధంగా ఈ 4 వేసేసుకుని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ముందు స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత ఇందులో ఉప్పు, కారాలు ఉన్నాయి కాబట్టి చక్కగా చేత్తో పిండి అంతటికి కూడా ఉప్పు, కారాలు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి ఉప్పు, కారాలు అనేవి తక్కువ అవ్వకుండా బాగుంటాయి. చూసారు కదా, ఇలా అయితే కలిపేసి పక్కన పెట్టుకోవాలి. కేఎఫ్సీకి కావాల్సింది మెయిన్ ఇదేనండి, ఈ పొడి అయితే ఉండాలి. ఆ తర్వాత ఇంకొక గిన్నె అయితే తీసుకున్నాను. ఇందులో చల్లటి వాటర్ వేసుకోవాలి. కూలింగ్ వాటర్ వేసుకుని ఆ తర్వాత కొన్ని క్యూబ్స్ కూడా వేసుకున్నాను. ఒక అరగంట తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమంలో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి పైన కోటింగ్ అనేది చక్కగా పట్టి కేఎఫ్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ముక్కని ఇందులో వేసిన తర్వాత ఇలా చేత్తో ముక్కని పిండంతా పట్టేలాగా గట్టిగా నొక్కుతూ కలపాలండి. ఇలా కలపడం వల్ల ఆ ముక్కకున్న తడంతా కూడా ఈ పిండి అబ్జర్వ్ చేసుకుని చక్కగా ముక్కకి పిండి అనేది పట్టుకుంటుంది. ఈ పిండి వల్లే మనకి కేఎఫ్సీ అనేది అంత టేస్ట్ వస్తుంది. ఇంకా దీంట్లో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, వందలు ఖర్చు పెట్టి తినే కేఎఫ్సీ ఈ విధంగా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, పిండిలో ముక్కని బాగా ఈ విధంగా దొర్లించిన తర్వాత చల్లటి నీటిలో ఈ విధంగా ముక్కని వేసేసుకోవాలి. ముక్క అంతా ములిగేలాగా చూసుకోవాలండి. అప్పుడే మనకి ఈ పిండి మిశ్రమం అనేది ముక్కకు పట్టుకుని కోటింగ్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, ఒకవేళ ఇది ములగడం కష్టమైతే ఇంకొంచెం వాటర్ అయితే చల్లటి నీళ్ళే వేసుకోవాలి. ఇలా చల్లటి నీళ్ళు వేసుకోవడం వల్ల కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ గట్టి పడిపోయి ముక్క నుంచి విడిపడదండి, చక్కగా అతుక్కుని ఉంటుంది. ఇలా ముంచిన తర్వాత మళ్ళీ మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పిండిలోనే ఒకసారి మళ్ళీ దీనిని బాగా డిప్ చేసేయాలి. ఎక్కడ మనకి ముక్క అనేది విడిగా కనిపించకూడదండి. ముక్క అంతా కూడా ఈ పిండి బాగా
అబ్జర్వ్ చేసుకునేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే చక్కగా తయారు చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. కేఎఫ్సీ అయితే చాలా టేస్టీగా అయితే వచ్చింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బయట వందలు వేలు పెట్టుకునేది ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఈజీగా తయారు చేసేసుకోండి. చూసారు కదా, కొంచెం సమయం వెచ్చిస్తే టేస్టీ ఫుడ్ అయితే మనం తినొచ్చండి. బయట వందలు పెట్టేది మనకి ఇంట్లోనే ఈజీగా అయిపోతుంది. అలాగే హెల్తీగా కూడా తినొచ్చు. చూసారు కదా, ఇలా ప్రతి ముక్క కూడా నీళ్ళల్లో ముంచుకుంటూ అలాగే పిండిలో ముంచి ముందు, తర్వాత నీళ్ళల్లో ఉంచి మళ్ళీ పిండిలో ముంచి ఆ తర్వాత వెంటనే ఆయిల్లో వేసేసుకోవాలి. నూనె అయితే నేను స్టవ్ మీద పెట్టేసి అది మెల్లగా కాగనిచ్చాను. ఆ తర్వాత పిండిలో ముంచిన తర్వాత ముక్కలు అనేవి పక్కన పెట్టకూడదండి. అలా పెట్టినట్లయితే ముక్కలు నూనె పీల్చేసుకుంటాయని గుర్తుంచుకోండి. చూసారు కదా, పిండిలో ముంచిన వెంటనే ఇందులో వేసేసుకోవాలి. కొంచెం ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్కకు కూడా టర్న్ చేసేసుకుందాము. చూడండి, కేఎఫ్సీ అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అదిరిపోయిందండి. మా పిల్లలు అయితే చాలా బాగుందనేసి మెచ్చుకున్నారు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మీకు ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారు కదా, కేఎఫ్సీ ఇంట్లో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. కొంచెం సమయం అయితే మనం వెచ్చించినట్లయితే చక్కగా హెల్తీగా టేస్టీగా కూడా తినేయచ్చు. చూసారు కదా, ఇది చాలా ఓపికతో చేసుకోవాలండి. చిన్న మంట మీద మాత్రమే వేగనివ్వాలి. ఎందుకంటే పైది త్వరగానే వేగిపోతుంది, కానీ లోపల మనకి చికెన్ కూడా కుక్ అవ్వాలి. కాబట్టి ఇది చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని దీనిని మెల్లగా అయితే వేగనివ్వాలి. మంచి రంగు వచ్చే వరకు దీనిని వేయించుకోవాలి. బయట అయితే వైట్గానే ఉంటాయండి. కాబట్టి మనమైతే అలా కాదు, కాబట్టి కొంచెం రంగు అయితే రానిచ్చుకోవచ్చు. టేస్ట్ అయితే ఏమాత్రం డిఫరెంట్ అనేది ఉండదు. చూసారు కదా, వేగిపోయాయి. ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ అనేది రాకుండా జాగ్రత్తగా చిల్లుల గరిటతో అయితే తీసేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కేఎఫ్సీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే కేఎఫ్సీ అయితే సింపుల్గా అయితే చేసేసాను. దీనిని మీకు ఇష్టమైతే కెచప్తో తినొచ్చు, లేదంటే కనుక ఆనియన్స్తో తినొచ్చు. కానీ ఇది విడిగా తింటేనే బాగుంటుందండి. దాని టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. మీకు కావాలంటే కెచప్తో కూడా తినొచ్చు. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.